ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆ వ్యాపారంలో విజయం సాధించడం అనేటటువంటివి అంత సులభమైనటువంటి విషయాలేమీ కాదు. అందువలన స్వయం ఉపాధి .com కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటటువంటి వారి కోసం, ఆల్రెడీ వ్యాపారం ప్రారంభించి వ్యాపారంలో ఎదగాలి అనుకునేటటువంటి వారి కోసం, వ్యాపారాన్ని ప్రారంభించి అనేక రకాలైనటువంటి సవాళ్లను ఎదుర్కొంటూ ఏం చేయాలి, ఎలా బయటపడాలి అనే విధంగా ఎదురు చూస్తున్నటువంటి వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణా కార్యక్రమం బిజినెస్ ఫౌండేషన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో మనం వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించాలి, దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, తర్వాత మనకు వచ్చేటటువంటి ఆలోచనలను, ఐడియాస్ను ఒక వాస్తవంలోకి అంటే ఒక వ్యాపారంలోకి ఎలా మలుచుకోవాలి, తర్వాత బిజినెస్ ఫండమెంటల్స్ ఏవైతే వ్యాపార పరంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలు ఏంటి, వాటిని మనం ఎందుకు ఆకలింపు చేసుకోవాలి, తర్వాత స్టార్టప్ బిజినెస్ అంటే ఏంటి, స్టార్టప్ బిజినెస్ గురించి మనం ఎందుకు ఆలోచించాలి, ఒక స్టార్టప్ బిజినెస్ను ప్రారంభించేటటువంటి వారికి ఈరోజు ప్రభుత్వ పరంగా అందుతున్నటువంటి ప్రోత్సాహకాలు ఏంటి, మనం ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, తర్వాత ఒక వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఉండేటటువంటి కీలకమైనటువంటి స్టెప్స్ ఏంటి, వాటిని మనం ఎందుకు పాటించాలి, తర్వాత ఎన్ని రకాలైనటువంటి బిజినెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిలో మనం ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్ట్రక్చర్ను ఎంచుకోవాలి, తర్వాత మార్కెట్ రీసెర్చ్ అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మనం మార్కెట్ రీసెర్చ్ ఏ విధంగా చేయాలి, తర్వాత ఆన్గోయింగ్ అంటే వ్యాపారం నడిచేటప్పుడు కూడా మనం మార్కెట్ రీసెర్చ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత మన వ్యాపారానికి మన వస్తువు లేదా సేవకు సంబంధించి సరైనటువంటి టార్గెట్ కస్టమర్ సెగ్మెంట్ను మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ కస్టమర్ సెగ్మెంట్ను మనం ఎలా రీచ్ కావాలి, తర్వాత మన బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి రెవెన్యూ బిజినెస్ మోడల్ను మనం ఎంచుకోవాలి, ఎన్ని రకాలైనటువంటి బిజినెస్ మోడల్స్ ఉంటాయి, తర్వాత మన వ్యాపారంకి సంబంధించి బ్రాండ్స్ని ఎలా బిల్డప్ చేయాలి, ఎందుకంటే ఒక బ్రాండ్ని బిల్డప్ చేస్తే అది లాంగ్ సస్టైనింగ్లో మనకు మంచి రిజల్ట్స్ను ఇవ్వగలుగుతుంది. తర్వాత ఆ వ్యాపారానికి అవసరమైనటువంటి సరైన పెట్టుబడులను ఎలా ఎంచుకోవాలి, సో అది లోనా లేదంటే కనుక ఈక్విటీ ఇన్వెస్ట్మెంటా, ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలు దీంట్లో మనం చర్చించడం జరుగుతుంది. తర్వాత వ్యాపారానికి సంబంధించినటువంటి మార్కెటింగ్, తర్వాత గ్రోత్ స్ట్రాటజీస్ను మనం ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఎలా నిర్వచించుకోవాలి, వాటిని ఎలా అమలు చేయాలి, తర్వాత ఏ ఒక్క వ్యక్తి వ్యాపారాన్ని పూర్తిగా నిర్వహించడం కష్టం కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి టీంని ఎలా బిల్డప్ చేసుకోవాలి, వివిధ పొజిషన్స్కు సరైనటువంటి వ్యక్తులను మనం ఎలా ఎంచుకోవాలి, తర్వాత వ్యాపారంలో వచ్చేటటువంటి సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్ళను మనం ఎలా అధిగమించాలి, సవాళ్ళను ముందే గుర్తించడానికి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఇంతేకాకుండా రకరకాలైనటువంటి బిజినెస్ కేస్ స్టడీస్ అంటే ఇంతకుముందు వ్యాపారాలు ప్రారంభించినటువంటి వాళ్ళు సంస్థలుతో వాటి గురించినటువంటి వివరాలు తెలుసుకొని వాళ్ళు ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు, ఏ విధంగా వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేశారు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మొత్తము దాంట్లో తీసుకోవాల్సినటువంటి మనం చర్చించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్ 9441184927ను సంప్రదించండి. ఖచ్చితంగా ఈ బిజినెస్ ఫౌండేషన్ కోర్స్ అనేటటువంటిది మీరు ఒక మంచి వ్యాపారవేత్తగా ఒక సక్సెస్ఫుల్ విజయవంతమైనటువంటి వ్యాపారాన్ని నిర్మించడంలో మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుంది. ధన్యవాదాలు.